హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో L2 బెనిఫిషరీస్, వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనేది అయితే తెచ్చానండి. సో ఫస్ట్గా చూస్తే కనుక మనకి ఒక పర్టికులర్ ఏరియాలో వచ్చేసి మనకి 7th జులైన వచ్చేసి ఈ ఆల్రెడీ కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో, అంటే కేసీఆర్ గారు కట్టిన హయాంలో డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి 7th జులైన అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక పర్టికులర్ జిల్లాలో వచ్చేసి కూడా మనకి అతి త్వరలో వచ్చేసి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో 6,886 డబుల్ బెడ్రూమ్లు అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలనేసి అయితే డిసైడ్ అయిపోయారు. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి ప్లీజ్, సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. సో ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తే కనుక మనకి వచ్చేసి జహీరాబాద్లో, అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఈ 520 డబుల్ బెడ్రూమ్లు వీళ్ళకి 20 డేస్లో రిలీజ్ చేస్తారు, అంటే వాళ్ళకి ఇస్తాననేసి అయితే కమిట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే ఇల్లు అనేది ఇవ్వలేకపోయారు కాబట్టి వీళ్ళు ధర్నా అనేది చేశారండి. సో ధర్నా చేయడం వల్ల మొత్తం అందరూ వాళ్ళు గవర్నమెంట్కి ఏం చెప్తున్నారంటే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఇప్పుడు ఆ ఇల్లులు అనేవి ఏవైతే ఉన్నాయో అది ఇవ్వకపోతే ఇంకా వాళ్ళే, అంటే తాళాలు అనేది విరగొట్టి వాళ్ళే అక్కడ వెళ్ళి ఉంటామనేసి అయితే గవర్నమెంట్కి అయితే చెప్తున్నారు. సో అది బేసిస్లో ఇంకా గవర్నమెంట్ అనేది అయితే వీళ్ళకు ఒక డేట్ అనేది ఇచ్చారు. సో ఈ మంత్ 7th జులైన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అనేసి అయితే చెప్పారు. సో ఇంకా మనం చూడాలి ఇంకా వాళ్ళకి ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేసి అయితే. సో మనకి వచ్చిన అప్డేట్ ఇంకా న్యూస్ అయితే మనకి జహీరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మనకి 7th జులైన అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే కనుక మనకు ఒక పర్టికులర్ జిల్లా, మనకి రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చేసి 6,886 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో, అంటే 6,886 డబుల్ బెడ్రూమ్లు అయితే మంజూర్లు అయ్యాయి. సో అందులో 488 వచ్చేసి కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ. బట్ అవి ఏంటంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేయలేదు. ఇంకా ఆ పర్టిక్యులర్ ఏరియా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే మంత్రులు కానివ్వండి ఎవరైనా, వాళ్ళందరూ ఏంటంటే ఇంకా 1 వీక్లో ఈ అర్హుల ఎంపిక అనేది చేసి లిస్ట్ అనేది రెడీ చేసేసి గవర్నమెంట్కి అయితే ఇచ్చేసేయాలి అనేసి అయితే డిసైడ్ అయ్యారు. సో ఇంకా నాకు తెలిసి ఈ 15 to 20 డేస్లో అయితే మనకి రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో కూడా మనకి ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ అయితే చేయడం అనేది అయితే స్టార్ట్ అయిపోతుందండి. సో ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే జెన్యూన్ బేసిస్లో వాళ్ళకి ఇల్లులు అనేది అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో టోటల్గా మనకి జిల్లాల్లో చూస్తే కనుక మనకి టోటల్ 686 కదండి. సో అందులో వచ్చి సిరిసిల్లాలో వచ్చేసి 4,429 ఇల్లులు, అండ్ వేములవాడలో వచ్చేసి 2,052 ఇల్లులు. సో మణికొండూరు ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మనకి 340 ఇల్లులు. ఇంకా ఆ పర్టికులర్ జిల్లాలోనే మనకి బోయిన్పల్లి అనే ఏరియాలో వచ్చేసి అయితే 65 ఇల్లులు అయితే ఉన్నాయి ఈ డబుల్ బెడ్రూమ్లు. ఇంకా సిరిసిల్ల మున్సిపాలిటీలో చూస్తే కనుక మనకి 266 మెంబర్స్కి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది అండి వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే ఒక లైక్ అనేది చేయండి.